హాయ్ అండి, నేను ఇవాళ పప్పుచారు వీడియో పెడుతున్నాను. ఒక కప్పు కందిపప్పుని తీసుకొని ఇలా కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలి. ఆ పప్పుని ఇలా మెదుపుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పుచారుకు కావాల్సినవి చింతపండు రసము, అలాగే 2 చిన్నవి టమాటాలు, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు. వీటిని కట్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకొని వీటిని చిటపటలాడనిద్దాం. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి వీటిని కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుందాము. వీటిని మొత్తం కొద్దిసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు మొత్తం మగ్గిపోయినాయండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఈ చింతపండు రసం అన్నది ఉడకాలండి. ఉడికిన తర్వాతనే ఇందులో పప్పు వేసేసుకుందాము. చింతపండు రసం అన్నది ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు పప్పు వేసేసుకుందాము. ఇప్పుడు పప్పు మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత ఈ పప్పుకు సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఇది పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతున్నదో, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అంతే, రెడీ. పప్పుచారు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే నేను చేసే పద్ధతిలో పప్పుచారు వేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.